నేను నా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అకౌంట్స్ రెండు కలిపి దగ్గరగా ఆన్లైన్ లో 11 లక్షల వరకు షాపింగ్ చేశాను. ఇలా మీరు కూడా ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఎంతెంత ఖర్చు పెట్టారో ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఈ మధ్య కాలంలో ఆఫ్లైన్ షాపింగ్ అంటే కూడా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ ఏది కావాలనుకున్నా కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతున్నాయి. ఫ్యాషన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ లాంటి ఏమైనా కావాలనుకుంటే మింత్రా, జొమాటో, స్విగ్గీ ఇలాంటి ఆప్షన్స్ వచ్చేసినాయి. వస్తున్న శాలరీస్ మొత్తం బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఫోన్ పే, గూగుల్ పే లింక్ అయి ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ, జొమాటో ఇలాంటి యాప్స్ అన్నిటికీ కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. సో డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి, ఎటు నుంచి వెళ్తున్నాయి అసలు అర్థం కావట్లేదు. నెలాఖరికి చిల్లిగా కూడా ఉండట్లేదు. రీజన్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్. సో ఇలా అందరూ ఆన్లైన్ షాపింగ్ ఎక్స్టెన్సివ్ గా చేస్తున్నారు అని అనట్లేదు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ది పీపుల్, లైక్ 50% పీపుల్ అంతా కూడా ఆన్లైన్ లో ఎంత డబ్బులు పెడుతున్నారో కూడా మనకి ఒక్కసారి అర్థం కావట్లేదు. సో అందుకని ఈ వీడియోలో నేను ఒక 2 సింపుల్ క్లిక్స్ తోటి అమెజాన్ లో అయినా, ఫ్లిప్కార్ట్ లో అయినా, మింత్రాలో అయినా, అదర్ ఈ కామర్స్ వెబ్సైట్స్ వేటిలో అయినా అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే స్విగ్గీ, జొమాటోలో కూడా జస్ట్ 2 minutes లో మనం ఎంత ఖర్చు పెట్టామో చూడొచ్చు. నేను నా ఫ్లిప్కార్ట్ అకౌంట్ నుంచి 7,37,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాను. అమెజాన్ అకౌంట్ నుంచి దగ్గరగా 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఒక 2 ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి నేను దగ్గరగా 11.5 లక్షలు ఖర్చు పెట్టాను. ఇలా మీరు కూడా ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఎంతెంత ఖర్చు పెట్టారో ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఇది చెక్ చేసుకోవడానికి మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోదు. మీ దగ్గర ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్, డెస్క్ టాప్ లో మాత్రమే ఇదైతే వర్క్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ ఎక్స్టెన్షన్ పేజ్ కి మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇది బైహెడ్కే ఎక్స్టెన్షన్. ఈ బైహెడ్కే ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే అక్కడ యాడ్ టు క్రోమ్ కొట్టండి. ఎక్స్టెన్షన్ ని క్రోమ్ లోకి యాడ్ చేసుకోగానే మీరు ఏ వెబ్సైట్ లో, అమెజాన్ లోనా, ఫ్లిప్కార్ట్ లోనా, మింత్రాలోనా, దేంట్లో స్పెండ్ అనాలిసిస్ చూడాలనుకుంటున్నారు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ అకౌంట్ తోటి ఫస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో బైహెడ్కే వాళ్ళది ఒక చిన్న బార్ కనిపిస్తుంది. ఆ బార్ లో కింద బాటమ్ మోస్ట్ ఆప్షన్ స్పెండ్ లెన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే గో టు ఆర్డర్స్ అని చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు మీ ఆర్డర్స్ పేజ్ కి వెళ్ళాలి. అక్కడ అనలైజ్ నవ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అనలైజ్ నవ్ మీద క్లిక్ చేయగానే మీ ఆర్డర్స్ అన్ని కూడా అనలైజ్ చేస్తుంది. ఇక్కడ మీరు నా లింక్ ద్వారా ఎంటర్ అయితే మీకు ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గా మీరు ఎంత ఖర్చు పెట్టారో చూపిస్తుంది. ఒకవేళ మీరు బైహెడ్కే ఎక్స్టెన్షన్ లో లాగిన్ లేకపోతే అక్కడ గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ చేయమంటుంది. లాగిన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నా లింక్ ద్వారా ఎంటర్ కాకపోతే ఆర్డర్స్ ని అనలైజ్ చేసిన తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టారో ఫైనల్ అమౌంట్ చూపించడానికి 5 days టైం అవుతుంది. లేదా అక్కడ మీకు ఒక రిఫరల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ టీటీఎస్ అని నా రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేసి డన్ కొడితే వెంటనే మీరు ఎంత స్పెండ్ చేశారో చూపిస్తుంది. లేదా ఈ తలకాయ నొప్పులని ఎందుకనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఎంటర్ అయితే ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం ఈ తతకం అంతా ఉండదు. డైరెక్ట్ గా మీరు అనలైజ్ నవ్వగొట్టగానే ఎంత స్పెండ్ చేశారో చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు నా ఫ్లిప్కార్ట్ అకౌంట్ లో నా స్పెండ్ అనాలిసిస్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. మొత్తం 7,37,000 రూపాయల పైన నేను ఖర్చు పెట్టాను. ఇక్కడ కిందకి వెళ్తే పర్టికులర్ వెబ్సైట్ లో స్పెండ్ హిస్టరీ చూపిస్తుంది. లాస్ట్ 6 months ది, 1 year ది, 5 years ది, మ్యాక్స్ అంటే లైఫ్ టైమ్. ఏ టైం పీరియడ్ లో ఎంత స్పెండ్ చేశారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గ్రాఫ్ లాగా చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఏమేమి టాప్ స్పెండ్స్ నేను చేశాను అంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొన్న ఐటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు లైన్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా కిందకి వెళ్తే లాస్ట్ 30 days లో ఎక్కువ ఖర్చు పెట్టి నేనేం కొన్నాను ఇది కూడా మీకు చూపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మీరు వేరే స్టోర్స్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మీరు అమెజాన్ కూడా వెళ్ళొచ్చు. అమెజాన్ లో దగ్గర 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఇక్కడ కూడా టాప్ స్పెండ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పక్కనే యాడ్ స్టోర్ ఉంటుంది. ఆ యాడ్ స్టోర్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఈ కామర్స్ వెబ్సైట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మీకు కావాల్సిన వెబ్సైట్స్ కూడా రీడైరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను జొమాటోకి రీడైరెక్ట్ అవుతున్నాను. దాని మీద క్లిక్ చేయగానే జొమాటో పేజ్ కి తీసుకెళ్తుంది. జొమాటో పేజ్ లో నేను లాగిన్ అయ్యి స్పెండ్ లెన్స్ మీద క్లిక్ చేసి అనలైజ్ నవ్వుకొట్టానంటే జొమాటో మొత్తంలో కూడా నేను ఎంత ఖర్చు పెట్టాను నాకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు రిఫరల్ ఎర్న్ కూడా ఉంటుంది. ఒకవేళ బైహెడ్కే ఎక్స్టెన్షన్ ని మీరు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా రిఫర్ చేస్తే 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. అక్కడ రిఫరెండ్ ఎర్న్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక సపరేట్ యూనిక్ లింక్ వస్తుంది. ఆ యూనిక్ లింక్ ని మీ ఫ్రెండ్ కి పంపించారంటే మీ లింక్ త్రూ ఒకవేళ వాళ్ళు బైహెడ్కే ఎక్స్టెన్షన్ ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ ద్వారా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుంటే మీకు 100 రూపాయలు అమెజాన్ వోచర్ వస్తుంది. లేదు ఆన్లైన్ షాపింగ్ ద్వారా 3 లక్షల దాకా ఖర్చు పెడితే మీకు 300 రూపాయల దాకా అమెజాన్ వోచర్ వస్తుంది. అండ్ ఈ బైహెడ్కే ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది. దీనిలో చాలా మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు చాలా సార్లు చెప్పాను. దీనిలో మీకు ప్రైస్ గ్రాఫ్ ఫీచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు S23 Ultra కొనాలనుకుంటున్నా. S23 Ultra ప్రైస్ ప్రస్తుతానికి 72,000 రూపాయలు ఉంది. దీని కంప్లీట్ ప్రైస్ గ్రాఫ్ నేను అక్కడ చూడొచ్చు. పక్కన నాకు బైహెడ్కేలో చిన్న బార్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ప్రైస్ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తానంటే ఎప్పుడెప్పుడు S23 Ultra ఎంత ప్రైస్ ఉంది, ఎప్పుడెప్పుడు తక్కువ ప్రైస్ కి వచ్చింది ఇదంతా కూడా కంప్లీట్ గ్రాఫ్ నాకు చూపిస్తుంది. అండ్ కిందే ప్రైస్ డ్రాప్ ఛాన్సెస్ 50% వరకు ప్రైస్ డ్రాప్ ఛాన్స్ ఉందంట. అండ్ దీని యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పటి వరకు లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది. సో ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి బైహెడ్కే అనేది ఒక మంచి ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఉండాల్సిన ఎక్స్టెన్షన్ అనే చెప్పుకోవచ్చు. నేను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ బైహెడ్కే ఎక్స్టెన్షన్ ని 4 సంవత్సరాల నుంచి వాడుతున్నా. నాకైతే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు బైహెడ్కే చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా కావాలి అవసరం అనిపిస్తే బైహెడ్కే ఎక్స్టెన్షన్ ని యాడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఛానల్ వచ్చే రెగ్యులర్ కంటెంట్ కూడా ఫాలో అవుతుంటానని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.